వెల్కమ్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్. నేను శనిగారు కాబోలి శనిగారు వెళ్తున్నాను ఫ్రెండ్స్. శుక్రవారం ఈరోజు మసీదు పంపనీకి రోజా ఉన్నాం కదా ఫ్రెండ్స్. కాబోలి శనిగారు 2 సార్లు కడిగి కుక్కర్లో 5-6 విజిల్ పెట్టుకుంటే ఉడికిపోతాయి ఫ్రెండ్స్. అలాగే శనగపప్పు కూడా ఉడకబెట్టుకుంటున్నాను. 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఒక గంట సేపు నానబెట్టాను. మంచిగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. అది 5-6 విజిల్లు అయితే ఉడికిపోతుంది సార్. కడిగి వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజియా బేగం ఛానల్. ఉప్పు వేసుకుంటున్నాం. నిమ్మకాయ షర్బత్, పప్పులోకి మిరియాలు దంచుకోవాలి ఫ్రెండ్స్. మిరియాల పౌడర్, తాలింపు పెట్టేసిన ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడే నమాజ్ చదువుకొని వచ్చిన ఫ్రెండ్స్. అయిపోయింది. అప్పుడు మాట్లాడడానికి కాలేదు. నమాజ్ ఇఫ్తార్కి లేట్ అవుతుందని తొందరగానే చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇల్లు బ్రష్ చెలికలు మంచిగా గంట సేపు నానబెట్టుకొని 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. త్వరగా అవుతుంది. 4-5 విజిల్ అయితే ఉడికిపోతుంది. శనగపప్పు కూడా అంతే ఫ్రెండ్స్. 2-3 సార్లు కడుక్కొని మంచిగా గంట సేపు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. మనకు కావాల్సిన తాలింపు ఏది కావాలో అవి వేసుకో. పప్పు గింజలు, కరివేపాకు, ఎల్లిగడ్డ. పప్పులు ఏం వేసినా కూడా చెప్పలేదు ఫ్రెండ్స్. అప్పుడు కరివేపాకు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, తాలింపు గింజలు అంతే ఫ్రెండ్స్. కారం కొంచెం పసుపు వేసి తాలింపు పెట్టాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇవి మిగిలేవి ఫ్రెండ్స్. ఇప్పుడు తింటాము. కొంచెం తిని కొద్దిసేపు అయినాక అన్నం తింటాం. ఇప్పుడు చాయ్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సాయంత్రం పూట ఇఫ్తార్ స్పెషల్ ఫుడ్, స్పెషల్ అన్న. మాట్లాడేది ఏమన్నా తప్పు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడే రోజా విడిచిరాగా ఫ్రెండ్స్. ఓపిక లేదు అసలు. చాయ్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు చాయ్ తాగినాం. కొద్దిసేపటికి అన్నం తింటాం. ఫస్ట్ చాయ్ తాగుతాం. రోజు పిల్లలు ఇఫ్తార్ దావరికి మసీద్కి పోయారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో చాయ్ తాగి మా వంట తర్వాత చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు తినొచ్చారు. నా వరకు కొంచెం చేసుకుంటాను. ఉదయాన్నే చేస్తాను మళ్ళీ సరి కొరకు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.